అన్న ఈ సినిమా పచ్చ కుక్కలకు ఉచ్చపడేలా ఉంది నా అటుంది ఈ సినిమా చూసా అంటే ఆ పవన్ కళ్యాణ్ ఎరిపువో కొండెరిపువో నాకే అర్థం కాలే అంత బాగా చూపించాను సినిమాలో. నిజమే కదా, నిజమే సినిమా నచ్చలే. సినిమాలో ఓన్లీ ఎరిపువో చూపించాడు, నిజానికి బయట పవన్ కళ్యాణ్ కొండెరిపువు సినిమా నచ్చలే. బ్రో నువ్వు మాట్లాడద్దు సినిమా గురించి మాట్లాడు బ్రో. కొండెరిపు కంటే ఇది పొలిటికల్ సినిమా. సినిమా డైరెక్షన్ బాగుందన్న, సినిమా మ్యూజిక్ బాగుందన్న, బయట కొండెరిపు సినిమా గురించి చెప్తాను నేను. అది చెప్పు బ్రో. పచ్చగురు ఉచ్చబడిలో ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ మరీ ఘోరంగా చూపించారు, అది నిజమే కదా బ్రో, నిజమే కదా. అది దాంట్లో రాంగ్ ఉందా? నిజమే కదా, నిజంగా పవన్ కొండేరి పూలే కదా, దాంట్లో తప్పే ఉంది. లోకేష్ గారు అంటారు వాళ్ళంతా కొండేరి పూలే కదా, దాంట్లో తప్పే ఉంది. జగన్ కరెక్ట్ అంట కదా, చనిపోయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు అది చెప్పాను ముందు. వైసీపీ కార్యకర్త కొండేరిపు నీకెందుకు అవన్నీ నేను అట్టే అంట కరెక్ట్ అన్న. వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అన్యాయంగా జైల్లో వేసినా కూడా 3 మంది బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేసి ఎంతమంది కుత్తలు పడినా కూడా ఈరోజు జగన్ సీఎం నిలబడినాడు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ సీఎం కొడుకు నిలబడినాడా? 130 ఏళ్ళు చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఉచ్చబోయించాడు జగన్, 40 ఏళ్ళు చంద్రబాబు ఉచ్చబోయించాడు జగన్. చిన్న సినిమా చూపించారు కదా, అది చంద్రబాబు దర్శకులను పిలిచి మాట్లాడిచ్చినాడు. సినిమాలు చూపించాను కదా, కాదు అన్న. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు, 100 పట్ల దానిపో. జగన్ సింహం సింగల్, ఇక్కడ జగన్ సింగల్ గానే వచ్చాడు. గెలుస్తాడు. జగనే సీఎం ఆంధ్రాలో, 30 ఏళ్ళు జగనే సీఎం ఆంధ్రాలో. జగన్ తడుకునే మొగోడు ఆంధ్ర పుట్లే, ప్రపంచంలో ఎక్కడో పుట్లే. వార్డు మెంబర్ గెలిచారా? వార్డు మెంబర్ గెలిచారా పవన్ కళ్యాణ్? వార్డు మెంబర్ గెలిచారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలిచారు. అది ప్యాకేజీ కుక్క అండి, ఇంకేముంది? నా దగ్గర ప్యాకేజ్ అది ప్రూఫ్ ఉంది. పవన్ కళ్యాణ్కి అమరావతిలో 5 లక్షల రేట్ వచ్చింది. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇది ప్యాకేజీ, దీనికి ఆన్సర్ ఉంది ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ ఆన్సర్, దీనికి ఆన్సర్ ఉంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. 5 లక్షల పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది అమరావతిలో. 500 పేర్లు కొంటే అమరావతిలో ఆఫీస్ కడతాను పవన్ కళ్యాణ్. దాదాపు 23 ఎకరాల్లో ల్యాండ్ ఎట్ వచ్చింది. అది రూపాయి డబ్బులు పెట్టకుండా ఆస్తులు అమ్ముకునే పవన్ కళ్యాణ్కి 30 ఎకరాలు పెట్టి ఆఫీస్ కడతాడా? ఉంది. అమరావతి చూపించాను. ప్రపంచం అతిపెద్ద దానికి కూడా జగన్ తెలుసా? జగన్ కోట చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అది ఉంది అది ఉందని. జగన్ లేదా మా జగన్ రాజకీయ నాయకుడు, ఫండ్స్ లేవు జగన్ కి. ఎందుకు బ్రో ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ కొండేరిపు? నువ్వు సినిమా గురించి మాట్లాడు. బ్రో నిజం మాట్లాడు. జగన్ లేదా జగన్ లేదా జగన్ ప్యాకేజ్ లేదు. ఆర్జీ ప్యాకేజ్ తీసుకోలేడా? సినిమా పాదయాత్ర తీసుకున్న ప్యాకేజ్ కాదు అది. ఆ సినిమా రాజకీయం కాదు, అది సినిమా ఇన్స్పిరేషన్. అది రాజధాని పల్చు, అది రాజకీయం. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బాగాలేదంటే మాత్రం వాడు వేసిన వాళ్ళకి అర్థం. ఎవరు నా పవన్ కళ్యాణ్ ఇంతకి? ఒక ప్యాకేజీ కుక్క, ఒక డబ్బులు ఇచ్చాడు. డబ్బులు మలసా కొండేరి మంచి మరిగాలతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పక్క ఎందుకు ఇదే వీడియోలో 3 సార్లు కొండేరి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఎవడు గెలిస్తే నీకేం చేశాడు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏ రాజకీయ నాయకుడన్నా మీరు కొట్టుకో చావని చెప్పాడా మీకు? ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పాడా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కొండరిపు గుద్దులో చూసుకోవాలి కాదు. ఏం చూపించండు? ఏ లాభం? ఎవరికి ఏంటి చూసు? ఏ ఏం చూపించాడు? ఏం చూపించాడు? హీరోనా? హీరో అయితే పరదాలు కట్టుకొని తిరిగే వ్యక్తి. పరదాలు కప్పుకోవాలి భయ్యా. రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా,
ఎవడైనా నీ గురించి ఆలోచించు. ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు. అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్ గా గెలిచాం. ఏ సినిమా? సినిమా నాది. అవునా? నిజమా? చూసారా మీరు? ఓహో భయ్యా, ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. ఆర్జీవి లాంటి మొగోడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు. పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు. అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి, కానీ టీవీల్లో ఎందుకు, థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాల్లో తీయండి సార్. ఒకటి జీవితాన్ని నాశనం చేసే అసలు రావద్దు అన్నా. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే, ఎవరు సార్ మీరంతా? మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు? మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయనంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తారు. ఇక్కడేమో గొడవలు పెట్టుకుంటారు. అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా. ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా, ఎవరికి రాదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా? చాలా మంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? రాజకీయ నాయకులు కడుతున్నారా? మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తిగా 10,000 కోట్లు యాడ్ నుంచి వస్తున్నాయి. ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు? మీకు వచ్చే 1,50,000 జీతంతో 20 సంవత్సరాలైనా 10,000 కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి? చేత కానప్పుడు మాటలు ఇలాగే వస్తాయి. ఇంకొక వ్యక్తి మీరు అన్నారన్న, జగన్ గారు మంచి చేశా అన్నారు. మంచి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇంటింటికి వెళ్తుంది అన్నారు కదా. మరి 100 కోట్లు సోషల్ మీడియాలో తెలంగాణ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్లి భజన చేయించాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కూడా కావచ్చు, ఎవడు గెలిచినా జనాల గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడండి. వాడి కోసం వీడి కోసం మీరు కొట్టుకోవద్దు భయ్యా. మీ వల్ల 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అదే పవన్ కళ్యాణ్ 2008 ముందు నుంచి బొచ్చడి మందికి అన్నదానం చెప్పు. అవుతాడు జనాల మెంటాలిటీ. జగన్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి సీఎం అయినాడు. జగన్ మొగోడు. అవునా? ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి. అవునా? అవును. ఏం చేశాడు? గెలిచి ఏం చేశాడు? జగన్ చేంజ్ చెప్పాలా? చెప్పు ఏం చేశాడు చెప్పు. జగన్ విద్యా వ్యవస్థ 77,000 కోట్లు పెట్టాడు. దేని మీద? ఎవడబ్బ సొమ్ము కాదు. అదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ చెమట. ఆ దమ్ముందా జగన్ కి? సరే వదిలే ప్యాకేజా. నువ్వు మొగోడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాన్ని నువ్వు చూపి. సింపుల్ లాజిక్ చెప్పు. హైదరాబాద్ లో హీరో. ఓకే, ఆంధ్రాలో హీరో కాదు. ఆంధ్రాలో హీరో కాదా? ఎక్కడ పుట్టాడు చెప్పేది? ఇండియన్ హీరో. ఆయనకి అమరావతిలో 500 ఎకరాలు వచ్చింది. 500 ఎకరాలు ఉందని నువ్వు ప్రూవ్ చేయి. చూపించా. నువ్వు చూపి ప్రూవ్ చేయి. రూమర్లు కాదు, నువ్వు ప్రూవ్ చేయి. ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని, సినిమా పరంగా రాజకీయాల పరంగా ఎలా అయినా. కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను. ఎవరికి? ఎవరికి? నువ్వు తెలంగాణలో నేను కడప, రాయలసీమ. రాయలసీమ అయితే మరి బీటెక్ రవి గురించి ఎందుకు వస్తుంది? బీటెక్ రవి ఎందుకు? అవునా? కాదు, ఆ ప్యాలెస్ ఎలా కట్టారు సార్? రాజారెడ్డి యాడ్ నుంచి వచ్చారు సార్. యాడా నుంచి రాజకీయాల గురించి కాదు బ్రో, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. నేను ఒక వ్యక్తి గురించి. అవునా? ఎల్లోటేసుకో, పక్కన ఎల్లోటేసుకో. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. 2 సంవత్సరాలు జైలుకి 1,00,000 కోట్లు చూపించాడు. ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నాడని ప్రూవ్ చేసావా? అమరావతిగా లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే ఏం చేస్తావు చెప్పు. గుండు కొట్టి ఊరు ఇచ్చా. మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి, సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి? రిషికొండ సగం ఆస్తుల్లో బినామీల పేర్లు ఉన్నాయని. సినిమా ప్రకారం చెప్పండి.
సినిమా అనేది మీరు ఒక నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడుకోండి. ఇది ఒక గొప్ప వ్యక్తి, చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవరు సినిమా తీశారు? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకి మంచి చేస్తే మీరు అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి, అవునా? ఎందుకు? రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి చెప్పాలి, కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్షపూర్వకంగా తీసిన సినిమా కాదు.